నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకులు ఈబీసీగా మూడు సెక్షన్లుగా డివైజన్ చేసి అందులో సీలో మాల దాసరిని చేర్చింది. అంటే మాలలకు సంబంధించి 5% 6% రిజర్వేషన్ కల్పిస్తుంది. అయితే మాల దాసరికి సంబంధించిన కులస్తులు కూడా ఈరోజు ప్రస్తుతం మనతో పాటు. సో వాళ్ళు మాకు సీలో వద్దు, మాకు ఏలో కానీ ఇంకో దాంట్లో డీలో కానీ చేర్చని చూసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఎంఆర్పీఎస్ మద్దతు కూడా కూడగొట్టుకున్న పరిస్థితి. సో ఒకసారి అడుగుదాం. మనతో పాటు మాల దాసరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉన్నారు. సో అన్న చెప్పండి అన్న, ఎందుకు మీకు అంటే ఇటు వర్గీకరణ చేసింది ఏబీసీ అని చెప్పి మిమ్మల్ని సీలో కేటాయించింది, కానీ మీరు అందులో ఎందుకు ఉండొద్దు అనుకుంటారు? ఎందుకంటే మేము ఉన్నది తక్కువ జనాభా అండి. ఈ తక్కువ జనాభా తోటి ఎక్కువ జనాభా ఉన్న దాంట్లో మేము పోటీ పడలేము. ఆ ఉన్న ఉద్యోగాల్లో మాకు కొంత మమ్మల్ని ఏ వాళ్ళు చేర్పించాలని మా డిమాండ్ అండి. వాళ్ళతో మేము తట్టుకోలేము. వాళ్ళకు మాకు ఎలాంటి అభ్యంతరకరం లేదు. వాళ్ళు మా అన్నలే, వాళ్ళు మా స్నేహితులే. కానీ మమ్మల్ని గుర్తించాలి, వాళ్ళు గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించాలి. మేము ఏం వ్యాపారం చేస్తే ఏం చేస్తున్నాం, చిన్న వ్యాపారం అండి. మేము పేపర్లు అమ్ముకొని, ఇనుప సామాన్ అమ్ముకొని, నూగుడు బండి చేసుకొని, మా ఆడవాళ్ళు గంపలు ఎత్తుకొని వాళ్ళు ఎంతో అద్భుతమైన జీవనం గడుపుతున్నారు. కాబట్టి మమ్మల్ని దయచేసి ఏ వాళ్ళు చేర్పించాలని మా డిమాండ్ చేస్తున్నామండి. మాలదాసరులము పూసలు అమ్ముకొని బతికినామండి. చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించి ఇప్పటిదాకా మా తల్లిదండ్రులు కూడా భిక్షాటన చేసి వాళ్ళకు అలసిపోయి చాలా మంది చిన్న వయసులోనే చనిపోయారు. మేము ఒక్కరము కనీసానికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఏ వాళ్ళు చేర్పించాలని మా డిమాండ్ మాలదాసరులము. అంటే రాష్ట్ర ప్రభుత్వం షమీం అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు సో మీరు వెళ్ళి షమీం అఖ్తర్ గారికి చెప్పే ప్రయత్నం చేయలేరా? అంటే మాకు అందులో వద్దు అని చెప్పి. అసలు షమీం అఖ్తర్ గారు ఎక్కడ కలిచారండి? ఇన్ని జిల్లాలు మాకు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, జనగాం జిల్లా, హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ జిల్లాలో ఎక్కడ పర్యటించారు? అసలు మమ్మల్ని ఎవరు సంప్రదించారు? అంత మందిలో ఎవరు కనపడలేదా? అంత జనాభాలో ఎవరు కనపడలేదా? వారికి అయితే తప్పు వివరణ వాళ్ళు ఇచ్చింది. దయచేసి వాళ్ళు చేసింది సరి అయిన నిర్ణయం కాదు. ఈ సవరణ కరెక్ట్ కాదు. మమ్మల్ని వాళ్ళు అన్యాయం చేసి అనగదొక్కినరు. కాబట్టి వాళ్ళు కుట్రపూరితంగా చేసిన విషయం ఇది. మమ్మల్ని ఏ వాళ్ళు చేర్పించాలని మా డిమాండ్. మా యొక్క మాలదాసరుల డిమాండ్. జై మాలదాసరి. అయితే ఎంఆర్పీఎస్ మద్దతు తీసుకున్నారు. మందకృష్ణ మాది ఒక ఎంఆర్పీఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తీసుకున్నారు. సో మాల సామాజిక వర్గంలో మద్దతు ఎందుకు తీసుకోలేకపోయారు? లేకపోతే వాళ్ళని ఇన్వైట్ చేశారు, చేయలేరా? మాల నాయకులకు ఇప్పుడు మాల నాయకులను మేము చేయాలంటే ఆ జనాభాలను మేము తట్టుకోలేము. కాబట్టి మేము మందకృష్ణ అన్నని సంప్రదించినాం. ఎందుకు అన్న, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మా గురించి మీరు సమయం కేటాయించి మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు మీరు తెలియజేయండి. మా జీవనం ఇది అని. మేము తక్కువ జీవనం కాబట్టి మమ్మల్ని తీసుకుపోయి ఎక్కువ దాంట్లో వేసినారు. అది వాళ్ళు తప్పు సర్వే చేశారు కాబట్టి అని మేము మా మందకృష్ణ మాదిగ అన్నకు తెలియజేసుకున్నాం. ఆయన కూడా సరే తమ్ముడు, మీ నిర్ణయం సరి అయిందని మీకు మద్దతు ఇస్తానని, నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారండి. అంటే మాదిగ జనాభాతో కంపేర్ చేసుకుంటే మాల జనాభా చాలా తక్కువ ఉంది కాబట్టి సో అంటే వాళ్ళతోనే తట్టుకోలేక అంటే ఇటు సపోజ్ ఏలో కానీ ఇంకో దాంట్లో కూడా చేస్తాం అంటే మీరు ఎట్లా తట్టుకోవాలి? దానికి ఉదాహరణ అండి, ఇప్పుడున్నటువంటి దాంట్లో అత్యధిక ఉన్నటువంటి జనాభా 30 లక్షల పై ఉన్న జనాభా మన సోదరులు మాల యొక్క సామాజిక వర్గం వచ్చేసి 15 లక్షలు ఉన్నటువంటి జనాభా. ఈ ఇద్దరు మన సోదరులే. కాకపోతే ఎవరితో మేము పోటీ పడలేము. మేము చాలా వెనుకబడి ఉన్న వాళ్ళము. దరిద్ర రేఖలో విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపారంగా అన్ని విధాలుగా మేము చాలా నష్టపోయాము. కాబట్టి షమీ అఖ్తర్ గారు వచ్చిన విధానం కూడా మేము తెలుసుకోలేకపోయాము. అంటే మాకు అటువంటి పరిజ్ఞానం లేనటువంటి కులం మాది. కాబట్టి మేమేం చేయదలుచుకున్నామంటే ప్రభుత్వానికి మేమిచ్చే సలహా ఏంటంటే, మేము షమీ అఖ్తర్ గారి రూపంలో వెళ్ళి, అయ్యా మిమ్మల్ని సంప్రదించలేకపోయాము, మాకు తెలియలేదు. కాబట్టి మా కులం యొక్క వృత్తి ఆధారంగా, మేము చేసే ఒక పని ఆధారంగా మమ్మల్ని గ్రూప్ ఏ వారంలో చేయడమే శ్రేయస్కరమని మేము భావిస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తామండి. అంటే ఇటు చూసుకుంటే ఇటు మాలకు సామాజిక వర్గం సంబంధించి ఉపకులాలుగా ఉన్నాం మీరు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, వివేక వెంకట స్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావచ్చు, వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా. అంటే మందకృష్ణ గారు ఇంతకుముందు చెప్తున్నాడు. సవరణ ఇక్కడ మీరు అడిగే ప్రశ్నలనే ఒక సమాధానం ఉంది. ఉపకులాలు మేము ఎవరికి ఉపకులం కాదు. మాది వచ్చేసి మాల దాసరి కులం. మేము ఎవరికి ఉపకులం కాదు. కాకపోతే 2004 లెక్కల ప్రకారం మమ్మల్ని SCCలో వేశారు. సో ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే, ఆర్థికంగా చాలా బలంగా, రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ లిస్టులో వేశారు. కాబట్టి ఇక్కడ మాకు బాధ వేసి కలత చెంది మేము గ్రూప్ 1లో ఏనికే మా యొక్క పోరాటం అండి. మేము మళ్ళీ చెప్తున్నాము, ఏ ఒక కులానికి ఉపకులంగా లేము మేము. అంటే గ్రూప్ 6 సంబంధించి 5% రిజర్వేషన్ ఉంది. గ్రూప్ 1 సంబంధించి 1% రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించింది. సో ఇలా గ్రూప్ 1 అంటే 1% రిజర్వేషన్ అంటే తక్కువగా ఉంది కదా, సో 5% ఎక్కువగా ఉంది.
5% ఎక్కువగా ఉంది అన్న వాస్తవమే. కానీ అక్కడ 13 లక్షల మంది 15 లక్షల మంది మాల సోదరులు ఉన్నారు. మా యొక్క మాలదాసర సోదరులు వచ్చేసి 6,000 మంది. మీరు ఇచ్చే నివేదిక ప్రకారం చూసుకుంటే 2011 నివేదిక ప్రకారం చూసుకుంటే మనకు వచ్చేసి 6,000 మంది జనం ఉన్నారు. ఆ ఒక్క బలమైన సామాజిక వర్గంతో మాకు కొట్లాడే శక్తి లేదు. కనుక మేము ఈ యొక్క గ్రూప్ ఏలో వేస్తేనే ఉత్తమము, మా యొక్క జీవన ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి. సో చివరిగా చెప్పండి, ప్రభుత్వానికి ఏం నివేదిక అంటే ఒకవేళ సపోజ్ మీరు అటు చెప్తా ఉన్నారు అని 8వ తారీఖు దాకా షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా చెప్పింది. సో ఒకవేళ చేస్తే ఎట్లా ఉండబోతుంది, చేయకపోతే ఎట్లా ఉండబోతుంది? నేనేం తెలియజేస్తున్నాను ఇక్కడ, ఈ రోజు మందకృష్ణ మాధవ్ గారు వచ్చారు, మాకు మద్దతు తెలిపారు. ఒక విషయం, ఈ మందకృష్ణ మాధవ్ గారు అన్న ఒక్కరే కాకుండా రాజకీయంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా మాకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించి గలం వెత్తి తమ్ముడు సామాజిక వర్గానికి ఈ యొక్క సామాజిక వర్గానికి చాలా అట్టు అడుగున దరిద్ర రేఖలో ఉన్నటువంటి ఈ వర్గానికి మోసం జరిగింది, దగా జరిగింది, కుట్ర జరిగింది, మీరు తెలుసుకోలేకపోయారు ఈ విషయము అని ఏ నాయకుడు వచ్చినా, పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు వచ్చినా కూడా మేము వాళ్ళకు మద్దతిస్తూ మా యొక్క గ్రూప్ 1లో చేర్చడానికి ఏ నాయకుడు వచ్చినా కూడా వాళ్ళతో పోతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. సో విన్నారు కదా, ఇది మాలదాసరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళకి ఏదైతే ఉందో, సో సి గ్రూప్ లో వద్దు, మాకు సి గ్రూప్ లో కాకుండా సో మమ్మల్ని ఏ గ్రూప్ లో, ఎందుకంటే సి గ్రూప్ లో మాల సాంస్కృతిక వర్గం అందులో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి సో వాళ్ళతో మేము పోటీ పడలేమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా తీసుకోబోతుంది. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టర్ YNT ఫ్రమ్ హైదరాబాద్.